వెల్కమ్ బ్యాక్ టు మట్టికొండ యూట్యూబ్ ఛానల్. నా పేరు కళ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా వీడియోస్ చూస్తున్నారు, నేను ఈ మెసేజ్ చూస్తున్నాను. ఇప్పుడు మేము పెనుగొండ టెంపుల్కి వచ్చాము. పెనుగొండలో వాసవి కన్యాకుమారి టెంపుల్. అక్కడ గోశాల, ఇది గోశాల చూడండి, పెద్ద గోశాల. ఆవులు, ఈ ఆవుల పాలు ఓన్లీ టెంపుల్ వాళ్ళకేనంట, బయట వాళ్ళకి. ఎక్కడ టెంపుల్ పైన లోపల నాటాలోడండి. గర్భగుడిలోని దేవుళ్ళ ఫోటోలు తీయకూడదు, కెమెరాలు నాటాలోడు. కానీ బయట నుంచే చూపిస్తున్నా, లోపలికి మాత్రం దేవుడి ఫోటోలు చూపించదు కదా. పెద్ద గుడి బాగుంది, తీసి చూడండి. శివలింగం లోపల అభిషేకం అది చూసాము. ఇంత దూరం వచ్చి ఎక్కడికి పోయినా పుణ్యం పురుషార్థం అంటే టెంపులే అని. చూడండి ఎంత పెద్ద టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడ కూడా శివుని టెంపుల్ మాత్రం కంపల్సరీ ఉంటాయి కదండి. ఇది శివాలయం. ఇక్కడ ఎక్కువ శివాలయాలే ఉన్నాయి. ఇక్కడ మేము ఎక్కువ దర్శనం కూడా అవే చేసుకుంటాం. పెనుగొండ ఊరు. వాసవి అమ్మవారిని ఒక రాజు పెళ్లి చేసుకుంటానంటే ఇష్టం లేక వయస్సులందరి సమక్షంలో ఈవిడ అగ్నిగుండంలో ప్రవేశించారు. ఈవిడ అగ్నిగుండంలో ప్రవేశించిన ప్లేస్ ఇది, పెనుగొండ టెంపుల్. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ అమ్మవారు వయస్సులకి అంటే కోమటోళ్ళకి ఎంతో ఇష్టమైన దేవత. ఇంకా ఈ అమ్మవారి పేరు మీద వయస్సులు బ్యాంకులు అన్ని పెట్టారు, కాలేజెస్ ఉన్నాయి, కమ్యూనిటీకి వాసవి అని పెట్టుకుంటారు. ఇంకా ఈవిడ వయస్సులకి కులదైవం. ఇక్కడ చూడండి, శాశ్వత నిత్య అన్నదాన ట్రస్ట్. ఎప్పుడు అన్నదానం జరుగుతుంది అంటండి ఇక్కడ పెనుగొండ టెంపుల్లో. వాసవి కన్యకా పరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరం అంటే ఇది పెద్ద మొత్తం అమ్మవారి విగ్రహం పెద్దది. ఈ ఊర్లో ఈమె ఫేమస్. ఈమెవే ట్రస్ట్లు, కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్ అన్నీ ఉన్నాయంట పెనుగొండలో. కలశం చూడండి ఎంత పెద్ద కలశము. వాసవి నామ లిఖిత యజ్ఞస్తూపము ఇదండి. కలశం ఎంత ఉందో అంతా అమ్మవారి స్వరూపమే ఉన్నాయి దాని మీద కూడా. ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, ఎంత పెద్ద విగ్రహము. 108 అడుగుల టెంపుల్ అంటండి విగ్రహము. 108 అడుగుల విగ్రహం. ఎంత పెద్దగా ఉందో. మొత్తం పెనుగొండలో అంతా ఈ అమ్మవారే ఉన్నారు. కింద చూడండి, ఇక్కడ కూడా అగ్నిగుండంలో నిలబడుకొని ఉంది. కింద కూడా అగ్నిగుండం. ఇది ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇది కింద అగ్నిగుండంలో నిలబడుకొని ఉంది. ఇక్కడ అమ్మవారి వెండి రథం అండి ఇది. చూడాలి, మా మనీ వల్ల ఇవన్నీ చూసి అదృష్టం నాకు కలిగింది. పెనుగొండకు వచ్చి ఇక్కడ ఇవన్నీ చూడడం నాకు అదృష్టంగా అనిపిస్తుంది. ఇదంతా మనీ వల్లే. ఇది కూడా చూడండి, ఇది చూడండి, ఇది రౌండ్గా ఉంది కదా, ఆరెంజ్ కలర్. ఇది అద్దాల మేడంట. చూద్దాం లోపల.
అంతర్వేది టెంపుల్లో ఉన్నానండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాను. మీ గురించి కూడా నేను దండం పెట్టుకున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను. నా సబ్స్క్రైబర్లు, నా వీడియోస్ చూసే వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో నేను కోరుకున్నా. టెంపుల్లో అంటే దేవుడిని వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు. దర్శనం బాగా అయింది. అక్కడ రిలాక్సేషన్. అంతర్వేది టెంపుల్ చూడండి. అంతర్వేది బీచ్. ఎండ కూడా కలిసి తెలియట్లే. ఎండ పోతే పోయింది, మాకు ఎండ ఉన్నా పర్వాలేదు, బీచ్ దగ్గరికి మాత్రం వచ్చేయాలి. ఎంత ఎండకుందో కానీ అంతర్వేది. నేను ఇక్కడ ఉంటే ఇక్కడికే వచ్చేసాను. చూడండి అసలు కనిపిస్తుందో, కుక్క కూడా స్నానం చేస్తుంది.